డ్రైవర్స్ ఉన్నాయి ఈ పాఠంలో. క్వశ్చన్ ఆన్సర్స్ చదివితే సరిపోద్ది, రాయక్కర్లేదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి. ఎక్కడ ఉన్నది? ఎక్కడున్నాయి? ఇక్కడ దీంట్లో అవి కూడా రాయక్కర్లేదు, అది రాయక్కర్లేదు, చదవాలి అంతే. రాసినవి ఉన్నాయా? రాసినవి ఉన్నాయి. ఎందుకు చదువు మరి? నువ్వు అది చెప్తున్నా ఇది చదివించిన నీకు మొత్తం కదా, నీకు వచ్చా? నీ ఇష్టం, నాకు వచ్చేది ఆల్రెడీ నీ ఇష్టం. మధ్యలో ఒక ఏరు వచ్చింది, దానికి అడ్డంగా ఒక బొమ్మ పడి ఉంది. మేకపిల్ల 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 ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి వెళ్తున్నా, రాజు చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ బొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తీసేసి ఇవా అంది ఏరు. అంటే ఆ కొమ్మ ఏరు మీద పడి ఉంది కదా కొమ్మ, ఆ ఏరుకి ఆ నీటికి బరువుగా ఉన్నంత కొమ్మ, ఆకులన్నీ తీసేసి ఇవ్వవా అని అడిగింది ఏరు. ఏరు దాటాలి కదా ఇది మేక. ఏంటి అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజుని చూడాలి అని పరిగెత్తించి మేమే. తోవలో ఒక మంట కనిపించింది. మేమేకి అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఇట్లాగే ఎక్కడికి పోతున్నామని అడిగింది మేమే. అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్నాను అనుకుంటున్నారు పుల్లలు అదే అడిగింది మా మంట. ఢిల్లీకి వెళ్ళాలి, రాజుని చూడాలి, నాకు తీరిక లేదు పో అని అసలు కొన్నది మేమే. దానికి చాలా పని, మేమేకి మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురైంది, దాని చుట్టూగా ఒళ్ళ కంచె, చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అర్థం. గాలి అడిగింది మేమే, మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నాం, అలా పరిగెత్తుతున్నాం అన్నీ నన్ను ప్రశ్నలు వేస్తాను అనేది చెప్పు. అందరూ అడిగేవాళ్ళేనమ్మా, అందరూ అడిగేవాళ్ళేనమ్మా. నాకేమీ పని లేదా మీకు జవాబులు చెప్పడానికి? నా పని అంది మేమే, అది వస్తుంది మేమే. సరేలే, ఈ కంచె సరిపో, నాకు ముగ్గురు గుచ్చుకుంటున్నాయి అంది గాలి. అది అయిందా? నీకు వచ్చేసింది కదా ఇది. ఇప్పుడు ఎందుకు నేను చదవడం? సరే ఇంకేంటి నువ్వు రాయవలసి రాసి పంట తెలివే నీ పరీక్షలు అయ్యే వస్తాయి. అని చూడు, ఇవన్నీ కలర్ చేశానా? ఇప్పుడు ఇవన్నీ రాయ తర్వాత కానీ ఇవన్నీ అసలు ఏమి రాసానా ఇక్కడ? లేదు, ఎందుకు చెప్పేసి బెత్తగానంత నీరే. ఇది చూడు, చదువుకో, మళ్ళీ మధ్యలో ఆడబెట్టి మనకి కష్టపడి అమ్ముడనే కాదు, ఫుల్ అసలు పడుతుంది. అయితే ఇంకేమున్నాయి చెప్పు. ఏం లేదు. ఆడబెట్టి అవి మ్యాథ్ లెక్కలు. ఊరే నువ్వు చదవలసింది ఇదేనా? చదువు ఇక అదే ఇది అయిపోతే ఇంకో సబ్జెక్టు ఉంటుంది కదా, తెలుగుగా మొదట్లో తెలుగుగా ఉన్నట్టు అంతే తెలియదు.
కడప అడనా వేణు వేప ధర ఆ? ధర 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 డబ్బుల కాదు సరదా తెలి భూమి ధరణి అంటే భూమి. ధర నీరు అయ్యేది ఇక్కడ ఇక్కడ నీరు అయ్యమ్మ ధర అంటే అది తిక్కొట్టారు కదా తప్పు అది తీసుకోలేరు భూమి అని పెట్టింది కదా ఆన్సర్ ఇంకా ధరణియా నీ అది తుడుకోమని ఎలా పెట్టేసేది చూసేవా ధరణి అంటే ధరణి మా అనారాయాలి ధరణి అనారాయాలి ఇక్కడ మామూలు నీ రాసి ఏంటి ఏంటి నాకి ఇయర్ గుడి గుడి నాకి గుడి. అనారాయాలి అదే అన్నకి గుడి పైన గుడి ధరణి అంటే భూమి భూమి బలిమి బలం బలం కమలాకుడే రశ్మి సోకియా తప్పు చెప్పు మన కమలాకుడు ఈ పేరు ఎప్పుడు వెళ్ళలేదే నేను రశ్మి సోకి కాదు సూర్యుడు రశ్మి సూర్యుడు సూర్యుడు కమలాకుడు అంటే సూర్యుడు అంట నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఈ పేరు చెప్పు కమలాకుడు ఎలా చనిపోనది చాలా అంటే ఇది అసలు ఉందో లేదో నాకు తెలియదు మర్చిపోయాను ఇందాక చదివాను కదా ఉంది ఇది తెలియదు నాకు ఉందో లేదో. అమ్మా పద్యాల లెసన్ ఉందా మాకు వాటికి కూడా అద్దాలు ఉంది అన్నాయి కదా నాకు అవి రావట్లేదు చాలా కష్టంగా ఉన్నాయి ఇది చదవకుండానే వచ్చేది చదవాలి ఫస్ట్ వేము వేప ధరణి సరే బాయ్ ఏమనుకుంటా వేసినట్టుంది అది పడతా అని అడుగుతానన్నా పడుతుంది చదవండి మరి నా చదువుకో వెళ్ళండి. వేము వేప ధరణి ధరణి భూమి భూమి బలిమి బలిమి బలం బలం కమలాకుడు కమలాకుడు తప్పనుకో కమలాకు ఆగి ముఖాన్ని నుంచి తావత్తు పెట్టాలి ఇక్కడ తావత్తు నేను నీతిని పెట్టింది ఇక్కడ నువ్వు పెట్టలేదు కమలాకుడు సూర్యుడు రశ్మి రశ్మి చెప్పు రశ్మి సూర్యుడు అది వేడి వేడి భూమి ఇవన్నీ మా పని పిసినారి ఇవన్నీ అదే భావం భావం అర్థాలు ఇవన్నీ అంటే మరి ఈ పడవ పరీక్షలో రావంటావా చదువుకోమ్మా వస్తాయా అది ఇక్కడే చదవమ్మని దానికి కాలేదు ఏదో దా. కాయలు ఏదో రశ్మి అంటే వేడి ఏయ్, పెట్టు అది క్లోజ్ చేస్తాం దా. రశ్మి వేడి రూపి గోబీ నారి గజ గజము ఏనుగు సౌఖ్యం సుఖం అంతేనా ఇది ఇక్కడ ఇక్కడ
అదే నువ్వు ఒకసారి కొన్నిసార్లు చదివాక అడుగుతాను ఒక్కసారి. చెప్పు వేము వేము అయిపోయింది వేప ధరణి 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 అదేంటి దాంతో స్టార్ట్ అవుతుంది. అలాగే తడుకోకూడదు కదమ్మా టక్టకా వచ్చేయాలి చెప్పు ధరణి ధరణి నెక్స్ట్ నెక్స్ట్ అడగను ఇదే చెప్పాలి భూమి 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 నెక్స్ట్ ధరణి భూమి అలాగే అలా 4-5 సార్లు అనుకోవాలి బలిమి బలిమి మణిమి రాలేదు అది అస్సలు రాలేదురా చదువు సూర్యుడా బలం బలిమి బలం నెక్స్ట్ చేసాడు ఎందుకో బలిమి బలం చదువు చదవకుండా వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తారా చదివేమ్మా ఇవి నాకు ఒకసారి 5 times చదివే ఇలాగ చాలా ఎక్కువ ఉన్నాయి చదివే మరి చాలా ఎక్కువ ఉన్నా మరి ఫస్ట్లో వచ్చి చదివేసుకోవాలి కదా చదివే ఇదేంటో ఇది ఇది కూడా పడద్దా ఎంత పడుతుంది పోయిందో చదువు నాకు కదా మంచిదా ఇది స్పెల్లింగ్ వచ్చు చదివే వచ్చింది ఏ వచ్చింది 4 సార్లు చదివానుకో వచ్చేస్తుంది చదవా మంచిదాన్ని కదా చదువు అలా చూసేయడం కాదు నోటితో చదవాలి అలాగే చూసేసి అలా చదివేస్తున్నావు అలా పై చదవాలి నోటితో చదవాలి అది అలా చూసి అనేసుకోవడం కాదు పైకి చదివితేనే పరీక్షలు రాయగలం నోటికి వస్తుంది అవన్నీ వచ్చింది రాలేదు అసలు ఈ పాఠం అలా కొద్దిగా తప్పు దానికే నేను చదవాలి అలాగే చదివారు ఒక 4 సార్లు అసలు చదవలేదు నువ్వు కమలాత్ముడు ఎందుకంటాడు కమలాత్ముడు సూర్యుడు కమలాత్ముడు పాకుడు కాదు నాకు ఫోర్త్ ఆన్సర్ వచ్చేసింది. కమలాత్ముడు కమలాత్ముడు రకరకాల పేర్లు ఉన్నాయి సూర్యుడికి రాశి రాజీ కాదు రశ్మి రశ్మి వేడి లోడి స్నాయి గాజము ఏనుగులు అంతా ముందుపోయి చదరా కలిసి సుఖం అనేది వచ్చింది అట్లా ఇదేంటి సౌఖ్యం సౌఖ్యం సుఖం నేలవు చోటు ఐకమత్యం కలిసి కలిసి ఉండటం అయ్యి బాబాయ్ నేను అప్పుడు అడగను బాబు ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి చదివి నేను అడుగుతాను ఇంకోసారి చదివి